హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఈరోజు వీడియోలో మా ఇంటికి అమ్మమ్మ తాతయ్య వచ్చారనమాట. ఆఫ్టర్ మై మ్యారేజ్ ఇదే ఫస్ట్ టైం వాళ్ళు మా ఇంటికి రావడము. సో అది షేర్ చేస్తున్నాను. అంటే ప్రతి వీడియో కూడా యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోనే ఉండదు. కొన్ని నా మెమరీస్ కోసం చేసుకున్న వీడియోస్ కూడా ఉంటాయి. పర్టికులర్గా కంటెంట్ కోసమే అన్నట్టు కాకుండా కొన్ని నా మెమరీస్ కోసం, అంటే ఫ్యామిలీ బ్లాగ్స్ అన్నీ నేను మెమరీస్ పర్పసే షూట్ చేసుకుంటాను. ఇది కూడా కంటెంట్ కోసం అన్నట్టుగా కాకుండా షూట్ చేశాను కాబట్టి కొన్ని కొన్ని క్లిప్సే తీసుకున్నాను. సో అవి యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి సర్వపిండి చేస్తున్నానండి. ఆఫ్టర్ 1 మంత్ అనుకుంటా సర్వపిండి చేస్తున్నాను. ఇది నా స్టైల్లో అనమాట. పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అండ్ సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. అండ్ బియ్యం పిండి తీసుకుని దాంట్లోకి నానబెట్టిన శనగపప్పు, కొన్ని నువ్వులు, ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా ఇది కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్తిమీర కూడా కట్ చేసి యాడ్ చేసేసాను. బియ్యం పిండి అంతకుముందు రెగ్యులర్గా ఇంట్లో ఉండకపోయేది. సో అందుకు ఎప్పుడో ఒకసారి చేసేదాన్ని. బట్ ఇప్పుడైతే బియ్యం పిండి రెగ్యులర్గా ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి 3 కేజెస్ కానీ 4 కేజెస్ కానీ గోధుమలు తీసుకొచ్చి పట్టిస్తున్నాను అనమాట. ఇంట్లోకి చేసే చపాతీకి గోధుమలు, అంటే గోధుమ పిండి బయట నుంచి కొనట్లేదు, పట్టించుకుంటూ ఉన్నాము. సో ఎట్లా గోధుమ పిండి పట్టించడానికి మిల్లుకి వెళ్తున్నాం కాబట్టి అప్పుడే బియ్యం పిండి కూడా పట్టిస్తున్నాను. బియ్యం పిండి 1 కేజీ అట్లా పట్టిస్తున్నాను. ఎప్పుడైనా ఒకసారి సర్వపిండి చేసుకోవడానికి, లేదంటే కుడుములు చేసుకోవడానికి అట్లా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇంట్లో ఉంది అని చెప్పేసి అది కంప్లీట్ చేసేద్దామని ఈ రెసిపీ చేస్తున్నాను ఈరోజు. సో సింపుల్ అండ్ ఈజీగా చేస్తానన్నమాట. ఇది తెలంగాణ స్టైల్, పక్కా వరంగల్ స్టైల్ సర్వపిండి. ఇది సూపర్ యమ్మీ టేస్టీగా ఉంటుంది. సో సర్వపిండి చేసేటప్పుడు చిన్న టిప్ ఏంటి అంటే, మనం గిన్నెకి పిండిని ప్రెస్ చేసేటప్పుడు గిన్నె తడి లేకుండా చూసుకోవాలి. డ్రై గిన్నెకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి దానిపైన ప్రెస్ చేస్తే మనకి స్టిక్ అవ్వకుండా క్రిస్పీగా వస్తుంది. తడి గిన్నెకి ప్రెస్ చేస్తే అది స్టిక్ అయిపోతుంది, దానికి మంచిగా ఉండదన్నమాట టేస్ట్. ఇదిగోండి స్టవ్ పైన పెట్టేసాను. అండ్ ఇది చేసేటప్పుడు అల్యూమినియం గిన్నెల్లో కానీ క్యాస్ట్ ఐరన్ గిన్నెల్లో కానీ అట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి కాలిస్తే ఎర్రగా కాలుతుంది, కానీ నేను లెస్ ఆయిల్తో చేశాను ఇది. సో ఇదిగోండి యమ్మీ యమ్మీ సర్వపిండి రెడీ అయిపోయింది. ఇది చందూస్ ఫేవరెట్ అనమాట. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అండ్ నాకు కూడా ఫేవరెట్. ఇదిగోండి క్రిస్పీగా క్రంచీగా సూపర్ యమ్మీ టేస్టీగా ఉండే. నిన్న ఈవినింగ్ సర్వపిండి చేసి ఉండే. ఇంక ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను అగారో ఎగ్ బాయిలర్లో. ఇది 8 ఎగ్స్ ఒకటేసారి బాయిల్ చేయొచ్చు. అమెజాన్లో ఉంది ప్రోడక్ట్ అగారోది. క్వాలిటీ కూడా బాగుంది, క్లీనింగ్ కూడా ఈజీ ఉంటుందన్నమాట. వాటర్ కూడా కొంచెం యాడ్ చేస్తే చాలు, జస్ట్ 2 మినిట్స్లో మనకి 8 ఎగ్స్ స్టీమ్ అయిపోతాయి. హాస్టల్స్లో ఉండే వాళ్ళకి, ఇంట్లోకైనా ఎవరికైనా ఇది బాగా యూజ్ అవుతుందండి. ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా మనకి యూజ్ అవుతుంది. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్అవుట్ చేసేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, దోశ, పూరి అవన్నీ స్కిప్ చేసేసి శనగలు, బొబ్బర్లు, పల్లీలు ఇవి బాయిల్ చేసుకొని ఎగ్స్ ఏమో స్టీమ్ చేసుకొని ఇలా తింటున్నాం. ఎప్పుడైనా ఇది బోర్ కొట్టినప్పుడు ఇడ్లీ, దోశ అట్లా చేస్తున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ నుంచి అమ్మమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు తీసుకున్న వీడియో అనేది యాడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. డోరే అమ్మ, మీరు ఎత్తుకపోతారని భయపడతాను. డోరే అంతేనా? లొల్లి చేస్తాంది లొల్లి. ప్లాస్టిక్ తెచ్చుకోపోయినామా? ఏం లేదు, అయినా వచ్చినా కానీ ఏం కట్టినట్టుగానే ఉంటుంది. మనిషి ఇట్లా ఇట్లా కొత్తలే ఇట్లా. తాతమ్మ ఏం చేస్తాను నీకు? తాతమ్మ ఏం చేస్తుంది? తాతమ్మ ఏం చేస్తాను నీకు? చిన్న మ్యాచింగ్ అది వేసుకున్నది తాతమ్మ, మంచిగా నల్ల పూసలకి వేసుకున్నది. అమ్మ చూస్తాను వేసుకొని మంచిగా రెడీ అయ్యి చెందు లేవలేదు ఇంకా. అమ్మమ్మ తాతయ్య హైదరాబాద్కి రావడం ఫస్ట్ టైం అనమాట. అంటే మా ఇంటికి రావడం ఇదే ఫస్ట్ టైం. అది కూడా మా పాపను చూడడానికి వచ్చారు. అండ్ ఆ టైంలో నాకు హెల్త్ కూడా బాగాలేకుండే. సో నన్ను చూడడానికి అండ్ పాపను కూడా చూద్దామని చెప్పేసి వచ్చారనమాట. సో వాళ్ళు వచ్చినప్పుడు నేను యాక్టివ్గా లేకుండే. ఇంకా కొన్ని వీడియోస్ తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటే. అరే అమ్మమ్మ తాతయ్య వచ్చినప్పుడు ఇంకా కొన్ని ఫొటోస్, ఇంకా కొన్ని వీడియోస్ తీసుకుంటే బాగుండు, ఇవి లైఫ్ టైం మెమరీ లాగా ఉంటాయి కదా అనిపించింది. అప్పుడు కుందనికకి 4 మంత్స్ అండి. పాప మరి కాలు ఇగో ఇగో ఎట్లా ఊతారు చూడు. అదే ఇంకా ఊతనే లేవు, చక్కగా ఉంటాయి. గుండు సొట్టు పోయింది అమ్మమ్మ. గుండు సొట్టు పోలే నాన్న.
ఆమె తిప్పుకుంటా అంటే ఒక కాడ ఉంచుతాను పుట్టిన కంచెలు అదే కదా. గూనిపోతుంది అట్లా ఏం కాదు. గూనిపోతుంది మంచి కూర్చో తాతని ఇట్లా కూర్చుంటే ఆగు. ఆగుతలేదు ఇక చిన్న కొల్లాగే చిన్నడు. అరే వచ్చినాడా? అయ్యో 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 అయ్యో. ఇల్లంతా దొడు ఇల్లంతా దొడు దేవుడు లేకుంటే ఉండదు మనం ఉండదు ఎట్లా ఉండు. నేను అయినా రాలి ఉండకపోయేది అసలు రాలేదు. ఈ అమ్మాయి పుట్టిన కంచెలో ఉండబుద్ధి ఏంటని కానీ అదవరకు వస్తే 5 నిమిషాలు ఉండబుద్ధి కాకపోయేది నాకు. ఒక్క రోజుకి పోయేది. అవునారా? నాన్నగారు పుట్టేసరికి ఇక నెలల కొద్దే ఇక నాని చిన్నదన్నాడు ఏం చేస్తాను పడుతుంది. ఇక పెద్దగా అయిందనుకో ఇక అన్ని అప్పుడు అవునే చెప్పి ఫోటోలకైతే ఫోటోలకు పోదులు నువ్వు పెట్టినట్టే పెడుతుంది ఇక. అయ్యో అయ్యో తాతమ్మ లెక్క తయారవుతావురా నాని. తాతమ్మ లెక్క తయారవుతావు నువ్వు. టక తయారై ఫోటోలో సంబరంగా నిలబడతావా? తాతమ్మ కట్టిన ఫోటోలు అంటే పిచ్చి. మనవ తప్ప ఎవరు ఎత్తుకుంటా మనం ఎత్తుకుంటావా? బరువు అవుతుంది అప్పుడు మీకు ఇక. ఇట్లా ముందర కూర్చునే పట్టుకోవచ్చు పొట్ట కాడ కానీ బరువు అవుతుంది ఎత్తుకో. ఏ చేతిలో అమ్మమ్మ కంటే ఎక్కువ బలం ఉంటుంది తాత ఎక్కువ. కుందనికా ఇచ్చిర్రా ఇచ్చినట్టు ఎత్తుకో బాపు మైని పాపని అడిగి ఎత్తుకో. ఎత్తుకుంటే చూస్తాను అంతే. ఇక ఏముందో బాగా చూస్తాను. ఇయ్యమ్మ ఇయ్యే మంచిగా నీకు వీడియో చేసుకో అయిపోతుంది. చేత కాకుండా అయిపోయారు కదా మంచిగా ఉంటే. గట్ల కాదు ఇప్పుడు నేను గుప్పుడు పెట్టా చూసినావా? గుండె పెట్టుకోవాలి. అట్లనే మంచిగా ఉంది కదా మంచిగా ఉంది. ఇట్లా ఇట్లే మంచిగా ఉంది. వీడియో కూడా కనబడుతుంది. మమ్మీకి వెళ్తారా కుందనికా మన పెట్టిన అనుకుంటుండేదా? ఏంద్రా బాపి నవ్వుకుంటూ ముద్ద దిగాను. అది అటు మనం గుడ్డెలు తింటావారా? మిర్చి తింటావా? తీసుకురానా? ఒక మిర్చి తిను తిను. ఎంత వరకు పెద్ద అదృష్టం ఎందుకు కాదు గీరుకుంటాను. కట్ చేయాలి ఇవన్నీ. నాని ముచ్చ పెట్టుకుంటాం. అయ్యో ఎందుకు వచ్చినావు అంటున్నావా? అందరి టాబ్లెట్ వేసుకున్నారా అంటారు. అందరు పేషెంట్లే 4 పేషెంట్లే మా డాడీ తప్పించి అందరు టాబ్లెట్ వేసుకున్నారా అని అడుగుతుంది. అవునారా? నాని చెప్పు నాని చెప్పు చెప్పు ముచ్చట మన పెట్టు చెప్పు చెప్పు చెప్పు. అమ్మమ్మ అండ్ మమ్మీ ఇద్దరు ఉండేసరికి నేను కొంచెం రిలాక్స్ అయ్యానండి. లేదంటే పాపను మొత్తం నేనే చూసుకుంటాను కదా. వాళ్ళు ఉన్న రోజులు కొంచెం నాకు రెస్ట్ దొరికింది. కుందనికకి అప్పుడు 4th మంత్ అండి. 4th మంత్లో కూడా చూడండి ఎంత యాక్టివ్ ఉండేనో. స్మైల్ అంటే నవ్వుతూ ఉండే, కెమెరాకి స్టిల్స్ ఇస్తూ ఉండే. సో మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడే నేను పాపకి కృష్ణుడి ఫోటోషూట్ చేయించాను. ఆ వీడియో కూడా రేపు రిలీజ్ చేస్తాను. 2nd మంత్ నుంచి 5th మంత్ వరకు అంతా కూడా పాపకి హెయిర్ ఫాల్ బాగా అయింది. మళ్ళీ 5th మంత్ అయిపోయాక హెయిర్ గ్రోత్ బాగా వచ్చిందనమాట. మేము గుండు చేపించే టైం వరకు తనకి హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది. గుండు చేపించాక మళ్ళీ పర్ఫెక్ట్గా ఇప్పుడు ప్రజెంట్ హెయిర్ మంచిగా వస్తుంది.
పాపలే ఇక కుందనిక ఇజ్జుడు కుందనిక హచ్ 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 కుందనిక ఇజ్జుడు ఇటు ఇక్కడ ఇక్కడ ఇటు 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 మొత్తం తిప్పుడే తిప్పుడు తలగే హచ్ 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 ఎక్కడ కూర్చున్నావురా సెకండ్ ఇస్తాను హచ్ 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 అయితే 5 రోజులు వాళ్ళకి ఇక్కడ అనిపించడే ఐపీలో వేసిన ఏంటిది పెద్ద కొంతే ఉంది లేదా కుందనిక ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అక్కడ ఏం చేస్తున్నావు అయ్యో అదే సినిమా చూస్తానని చెప్పి తీస్తాను ఇచ్చాడు అని ఇద్దరు ఉండని అట్లా మంచి వస్తాను పాప కూడా కెమెరాకి వెళ్ళి చూస్తాను ఇట్లా మంచి ఇదైతే ఒక డ్రీమ్ కమ్ ట్రూ అండి. నాకు ఇట్లా డ్రీమ్ ఉండే అనమాట 4 జనరేషన్స్ 1 ఫ్రేమ్లో రావాలి అని. అమ్మమ్మ, మమ్మీ, నేను, మళ్ళీ నాకు కూతురు పుట్టాలి, అందరం కలిసి ఇట్లా ఫోటోషూట్ చేసుకోవాలి అని ఉండే. బట్ ప్రాపర్గా ఫొటోస్ దిగలేదు, రెడీ అవ్వలేదు అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. బట్ మళ్ళీ ఎప్పుడైనా అమ్మమ్మని కలిసినప్పుడు అందరం కూడా సేమ్ అవుట్ఫిట్స్ అట్లా వేసుకొని 4 జనరేషన్స్ ఇన్ 1 ఫ్రేమ్ అని చెప్పి ఒక ఫోటో దిగాలి అని ఒక డ్రీమ్. సో ప్రతి ఒక్కరికి అమ్మమ్మ తాతయ్య అంటే ఒక ఎమోషన్ కదా. షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ అమ్మమ్మ అండ్ తాతయ్య అండ్ కమెంట్ బాక్స్. సో ఇదండి ఈరోజుకైతే వీడియో. కుందనికి ఆ వాయిస్ చెప్పనివ్వట్లేదు నన్ను, అసలు అల్లరి చేస్తుంది. అండ్ రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మనం సబ్స్క్రైబర్స్తో మాట్లాడదాం. ఓకేనా? ఓకేనా? బాయ్ చెప్పు మరి అందరికీ. బాయ్ బాయ్.